నేర్పుగల తీర్పు. ఒక ఊళ్ళో రామయ్య కామయ్య అని ఇద్దరు రైతులుండేవారు. ఇద్దరూ స్నేహితులు. రామయ్య కొంచెం దయాగుణము దాతృత్వము కలవాడు. ఎవరు కష్టంలో ఉన్నా తన శక్తి కొద్దీ ఆదుకునేవాడు. కామయ్య లోభి. చూస్తూ చూస్తూ ఒకరికి సాయం చేయటం ఆయనకు సాధ్యమయ్యేది కాదు. ఇరుగు పొరుగు వాళ్ళు కాస్త బాగుపడి పచ్చగా కనబడితే ఓర్చలేకపోయే గుణం కూడా ఆయనలో ఉండేది. ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉండేవి. ఒకనాడు వారిద్దరూ పొలాల పక్కన గట్టు మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఒక మనిషి వారి వద్దకు వచ్చి, అయ్యా, 4 పిల్లల వాణ్ణి, నా భార్య జబ్బుతో తీసుకుంటున్నది, వైద్యం చేయించుకుంటాను, కాస్త సహాయం చెయ్యండి బాబు అని దీనంగా అడిగాడు. నీ బోటి వాళ్లందరికీ డబ్బిస్తూ పోతే మాది నీ గతి అవుతుంది, పద పద అని కామయ్య ఆ మనిషిని కసిరాడు. ఆ మనిషి రామయ్య కేసి మరింత దీనంగా చూశాడు. రామయ్య తన జేబులో నుంచి 10 రూపాయలు తీసి ఇస్తూ, వెళ్ళు నాయనా, నీ భార్యకు వెంటనే వైద్యం చేయించుకో అన్నాడు. రామయ్య అలా డబ్బిచ్చి తన మనిషిని పంపటం తనను అవమానపరచటమేనని కామయ్యకు తోచింది. అవకాశం దొరికితే రామయ్య మీద పగ తీర్చుకుని ఇంకా హెచ్చు అవమానం చెయ్యాలని కామయ్య నిశ్చయించుకున్నాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు రామయ్య తన పొలాల పక్కగా ప్రవహించే కాలువకు వెళ్లేసరికి ఒక ఆవుదోడ కాలువలో కొట్టుకు వస్తూ ఉండటం కనిపించింది. రామయ్య కాలువలోకి దిగి ఆ ఆవుదోడను ఒడ్డుకు తెచ్చి తన చేతులలో ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయాడు. తలవని తలంపుగా దొరికిన ఈ దూడను చూసి రామయ్య భార్య కూడా ఎంతో ముచ్చటపడి దానికి కుడితి పెట్టింది. ఇది జరిగిన మర్నాడే రామయ్య ఇంటికి వచ్చి దూడను చూశాడు. కామయ్య దాని గురించి ప్రస్తావించకుండానే తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయి, రామయ్యకు ఆవులు లేవు కదా, దూడెలా వచ్చింది, ఎక్కడో దొంగతనం చేసి ఉంటాడు, ఈ దొంగతనం గురించి గ్రామాధికారితో ఫిర్యాదు చేసినట్టయితే ఇక రామయ్య ఊళ్ళో తల ఎత్తుకు తిరగలేడు, 10 మందిలో చచ్చే అవమానమవుతుంది అని తనలో అనుకున్నాడు. కామయ్య ఆ సాయంకాలమే గ్రామాధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, నిన్న రాత్రి మా ఆవుదోడను ఎవరు ఎత్తుకుపోయారు. ఇవాళ రామయ్య ఇంటికి వెళితే అక్కడ ఒక దూడ కనిపించింది. అది మా దూడలాగే ఉంది. రామయ్య మా దూడను దొంగిలించాడని నా అనుమానం. అతనికి ఆవులే లేవు అన్నాడు. వెంటనే గ్రామాధికారి దూడతో సహా రమ్మని రామయ్యకు కబురు పంపాడు. కబురు అందుతూనే రామయ్య దూడతో సహా వచ్చాడు. అక్కడ తన మిత్రుడైన కామయ్య ఉండటం చూసి రామయ్యకు ఆశ్చర్యం వేసింది. ఏమండి రామయ్య గారు, దూడను తోలుకొచ్చారా? సరే, మీకు ఆవులున్నాయా అని గ్రామాధికారి అడిగాడు. లేవండి అన్నాడు రామయ్య. ఆవులే లేవా? అయితే మరి మీకు ఈ దూడెలా వచ్చింది అని ఆయన అడిగాడు. కాలువలో కొట్టుకు వస్తూ దైవికంగా నాకు దొరికింది, ఇంటికి తెచ్చి పెంచుకుంటున్నాను అని రామయ్య జవాబు చెప్పాడు. కామయ్య అడ్డం తగిలి, ఎందుకు రామయ్య, గ్రామాధికారి గారి దగ్గర కూడా అబద్ధాలు ఆడతావు, నువ్వు నా దూడను కాచేయలేదు అన్నాడు. గ్రామాధికారి కామయ్యను కాస్త శాంతించమని హెచ్చరించి, రామయ్య గారు, దూడ కాలువలో కొట్టుకొచ్చిందంటే ఎవరన్నా చూసిన వాళ్ళుంటే నమ్మవచ్చు కానీ లేకపోతే ఎవరు నమ్ముతారు చెప్పండి. కామయ్య గారు ఆవులు గలవాడు, ఆయన తన దూడ పోయిందంటున్నాడు, ఏం చెబుతారు అన్నాడు. తమ ఇష్టం, నేను ఉన్న సంగతి చెప్పాను. ఇది నాకు కాలువలో దొరికినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు, నేను సాక్ష్యం ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాడు రామయ్య. గ్రామాధికారి కొంచెం ఆలోచించి, కామయ్య గారు, ఈ దూడ తల్లి అయిన ఆవును తీసుకురండి అన్నాడు. కామయ్య ఇంటికి వెళ్లి తన ఆవులలో ఒకదాన్ని తోలుకు వచ్చాడు. గ్రామాధికారి దూడను ఆవు దగ్గరకి వదిలాడు. దూడ ఆవు దగ్గరికి పోయి పాలు తాగలేదు. ఆవు దూడకేసి చూడనైనా చూడలేదు. గ్రామాధికారి కామయ్య కేసి తిరిగి, ఈ ఆవు ఈ దూడ తల్లి కాదు, రామయ్య గారు చెప్పిందే నిజమని రుజువయ్యింది. ఆయనను అవమానపరచాలని ఆయన మీద లేని నేరం ఆరోపణ చేసినందుకు నీ మీద జరిమానా వేస్తున్నాను అన్నాడు. రామయ్య తన దూడను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కామయ్యకు ఊరి వాళ్ల మధ్య తీరని అవమానం జరిగింది. కథా సమాప్తం.